సినిమాకు సంక్రాంతి అంటే పండుగ మాత్రమే కాదు, బాక్సాఫీస్ విందు కూడా. ఏకంగా 10 రోజులకు పైగా హాలిడేస్ ఉంటాయి కాబట్టి ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా కంటెంట్ బాగుంటే హిట్ గ్యారంటీ. ఇప్పటికీ 6 నెలల ముందే 4 పెద్ద సినిమాలు సంక్రాంతి రిలీజ్ కోసం లైన్లో నిలబడ్డాయి. ఆశ్చర్యకరంగా 4 కూడా ఫ్యామిలీ ఆడియన్స్ను టార్గెట్ చేస్తుండడం స్పెషల్. రేసులో లీడ్ తీసుకున్నది జననాయకుడు. ఇది తలపతి విజయ్ నటిస్తున్న చివరి సినిమా. ఆయన రాజకీయ ప్రస్థానం మొదలయ్యే ముందు దర్శకుడు హెచ్ వినోద్తో చేస్తున్న పొలిటికల్ థ్రిల్లర్. విజయ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేసిన టీజర్ ది ఫస్ట్ డోర్తో సినిమా జనవరి 9న థియేటర్లోకి వస్తుందని అధికారికంగా ప్రకటించారు. కథ భగవంత్ కేసరి చిత్రాన్ని కొంతవరకు ప్రేరణగా తీసుకున్నట్లు టాక్ ఉన్నా మేకర్స్ మాత్రం ఇంకా క్లారిటీ ఇవ్వలేదు. మెగా ఫ్యాన్స్ కోసం మెగా 157 మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావుపూడి దర్శకత్వంలో వస్తున్న ఈ మాస్ ఎంటర్టైనర్ కూడా సంక్రాంతి రిలీజ్ కు రెడీ అవుతోంది. తేదీ ఖరారు కాకపోయినా పండుగ రేసులో ఉంటుందని మేకర్స్ ప్రకటించేశారు. నయనతార కథానాయికగా నటిస్తుండగా విక్టరీ వెంకటేష్ ఓ స్పెషల్ రోల్లో కనిపించే ఛాన్స్ కూడా ఉంది. కామెడీ పండగ, అనగనగా ఒక రాజు, నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి జంటగా గోదావరి బ్యాక్ డ్రాప్ లో రూపొందుతున్న ఈ రూరల్ కామెడీ జనవరి 14న విడుదల కానుంది. కుటుంబం అంతా కలిసి నవ్వుకునేలా రూపొందించిన ఈ చిత్రంలో క్లీన్ హ్యూమర్, గుడ్ ఫీల్ ఎమోషన్లతో ఫుల్ ఎంటర్టైన్మెంట్ హామీ. ఇకపోతే ఎమోషనల్ పంచ్ RT76. రవితేజ హీరోగా, కిషోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ డ్రామా ఇది. ఈ జూన్లో లాంచ్ అయిన ఈ చిత్రం ఇప్పుడు ఫుల్ స్పీడ్లో షూటింగ్ జరుపుకుంటోంది. బీమ్స్ మ్యూజిక్ అందిస్తున్న ఈ సినిమాలో రవితేజ ఎనర్జీతో పాటు తండ్రి భావోద్వేగాలు ఉండే అవకాశం ఉంది. ఈ 4 సినిమాలు అన్ని వర్గాల ఫ్యామిలీ ఆడియన్స్ను టార్గెట్ చేస్తున్నాయి. అందుకే 2026 సంక్రాంతి టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కోసం జరిగే ఉత్కంఠభరితమైన పోటీగా మారబోతోంది. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.